నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 14వసారి గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర బుధవారం 3వ రోజుకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వరకు పాదయాత్ర చేరుకున్నట్లు గురుస్వామి తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ సంవత్సరం దాదాపు సుమారు 56 మంది అయ్యప్ప భక్తులతో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక బుధవారం రోజు జిల్లా కేంద్రానికి చెందిన తాడూరు వినోద స్వామి పాదయాత్ర స్వాములకు అన్నదానం అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిర్మల్ నుండి బయలుదేరిన పాదయాత్రకు మార్గ మధ్యలో వచ్చి వినోద్ సెల్పాయింట్ స్వామి భిక్ష ఏర్పాటు చేయడం మా పాదయాత్ర స్వాములందరికీ సంతోషకరమైన రోజు. ఇలా ప్రతి ఒక్క స్వామి వచ్చి ఒక భక్తిభావంగా మాకు ఏదో రకంగా అన్నదానం కానీ భిక్ష కానీ అల్ప కానీ చేస్తే ఆ అయ్యప్ప కరుణ కటాక్షాలు వాళ్ళకు కూడా ఇళ్ళవేళ్ళు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినోద్ స్వామి కూడా అయ్యప్ప కరుణ కటాక్షాలు ఇళ్ళవేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని మనసులో కోరుకుంటున్నాను. స్వామి నిర్మల్ నుండి బయలుదేరిన పాదయాత్రకు మార్గ మధ్యలో వచ్చి వినోద్ సెల్పాయింట్ స్వామి భిక్ష ఏర్పాటు చేయడం మా పాదయాత్ర స్వాములందరికీ సంతోషకరమైన రోజు.